పిల్లరా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకించి మమ్మల్ని ఆహ్వానించి మీ మాటలను, దేవుని యొక్క మాటలను మీ మధ్య పంచుకోవడానికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా మరి పాఠంలోనికి వెళ్ళిపోదాం. మరి ముందుగా మొదటి పాఠం క్రీస్తు కళ్యాణం. మధ్యాకాశంలోన మహిమలోకంలోన క్రీస్తు కళ్యాణం. ఏంటంటే విచిత్రంగా ఉంది. క్రీస్తు ఏంటి, కళ్యాణం ఏంటి? ఇప్పటికీ చాలా అంశాలు మీ మధ్య పంచుకున్నాను కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలో కొన్ని టాపిక్స్ మీరు వింటున్నప్పుడు లేదా ఆ టైటిల్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఈ టైటిల్లో మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు అని నేను అనుకుంటున్నాను. లేదా ఉందా? ఉందన్న వాళ్ళు చేయతండి, లేదన్న వాళ్ళు చేయతండి. మా పట్టింది కాదన్న వాళ్ళు చేయతండి. వింటారా? ఉందన్న వాళ్ళు అన్నప్పుడు మాత్రం ఇద్దరెత్తారు, లేదన్న వాళ్ళు ఒకళ్ళు ఎత్తారు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మాకు పట్టింది కాదని, లేదా ఏదో ఒకటి చెప్తాడని. సరే, ఏదైతే ఏముంది. కానీ మరి బైబిల్లో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు లేదా సంగతులు రాయబడినట్లుగా మనకు కనబడుతుంటాయి. సహజంగా వాక్యాన్ని అనుసరించి ఆలోచించే వాళ్ళకి వాటి గురించినటువంటి సమాధానము అర్థమవుతుంటూ ఉంటాయి. కానీ వాక్యం పట్ల ఎటువంటి అవగాహన లేని వాళ్ళకి కొన్ని సందర్భాలు లేదా కొన్ని సంగతులు అర్థం కాని విషయంగానే కనబడుతుంటాయి. ఇక ప్రాధాన్యంగా వివాహ సందర్భాలలో కొన్ని పెళ్లి పాటలు మీరు వింటుంటారు. ఈ పెళ్లి పాటలను కొంతమంది కొన్ని విధాలుగా రాస్తుంటారు. ప్రత్యేకించి ఇంకొంతమంది క్రీస్తు కళ్యాణం మీద రాసినటువంటి వాళ్ళు లేదా క్రీస్తు వివాహం మీద రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరినో తప్పు పట్టాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు, కానీ కొన్ని సందర్భాలు లేదా సంగతులు అర్థం కానప్పుడు పొరపాటు పడుతుంటారు చాలామంది. అసలు ఎక్కడొచ్చింది ఈ గొడవంతా అని మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూద్దాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాట దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఏం కనపడుతుంది ఇక్కడ సందర్భము? యోహాను గారికి కలిగినటువంటి దర్శనం, ప్రకటన గ్రంథం అంతా కూడా. ఈ దర్శనంలో ఇప్పుడు సందర్భం ఏంటనంటే ఒక వివాహము గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదే గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం జరుగుతుంది, సమయమైంది అని ప్రకటిస్తున్నాడు. ప్రకటించగానే కింద మనము 9వ వచనంలో చూసినప్పుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ఇక్కడ గొర్రెపిల్ల ఎవరు అంటే సహజంగా క్రైస్తవులు చెప్పే మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వివాహము జరుగుతుంది. కాబట్టి ఈ వివాహమును గురించినటువంటి ప్రకటన అక్కడ జరుగుతుంది.
ఈ ప్రకటనలో ముగింపుకు వచ్చేసరికి ఈ వివాహము కొరకు ఎందరైతే ఆహ్వానింపబడ్డారో ఆ విందుకు వారందరూ కూడా ధన్యులు అని రాశాడు యోహాను గారు. అండ్ ఈ సందర్భము ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు వెంటనే మీ మైండ్లో లేదా మీ ఆలోచనల్లో ఏమొస్తుందో చెప్పండి. అండ్ ఏమని వస్తుంది? అండ్ వెరీ గుడ్. ఈ పిలువబడిన వారు సంఘము. కరెక్ట్. మరి ఈ వివాహము ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? అదే ప్రశ్న పాఠంలో. క్రీస్తు కళ్యాణము మధ్యాకాశంలోన, మహిమలోకంలోన. కానీ ఈ సందర్భాన్ని చూసి క్రైస్తవేతరులు అంటే క్రీస్తును నమ్మనటువంటి వారు ఈ సందర్భాలను చదువుతున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటిసారి వచ్చాడు కదా భూమి మీదకి. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకోలేదు. కాబట్టి రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు ఒక స్త్రీని సిద్ధపరిచి దేవుడు ఆమెతో వివాహం చేయబోతున్నాడు అని క్రైస్తవేతరులు చెప్పేటువంటి సంగతులు. ఎందుకు వీళ్ళకి ఆలోచన వచ్చింది అని అంటే, ఇలాంటి ఆలోచన కలిగినటువంటి మనుష్యులు చాలామంది భూమి మీద ఉన్నారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే వాక్యము అర్థం చేసుకోవడానికంటే కూడా అపార్థము చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది. క్రీస్తు యొక్క వివాహము జరగబోతుంది, క్రీస్తుకి ఒక వివాహము జరగబోతుంది. ఇంకొన్ని మతస్థులలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, మనము దేవుని కొరకు చనిపోతే మనకు పరలోకంలో కొన్ని పదుల సంఖ్యలో లేదా 72 మంది కన్యకలు మన కొరకు సిద్ధంగా ఉంటారని చెప్పి అనేక మంది ఉగ్రవాదులను పోషిస్తున్నారు. ఇదంతా కూడా వీళ్ళకి వాక్యం పట్ల లేదా దేవుని యొక్క మాటల పట్ల అవగాహన లేకనే మాట్లాడుతున్నారని మనం చెప్పక తప్పదు. మనము వాక్యాన్ని కనుక ఆలోచించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు స్వార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విచిత్రమైనటువంటి సందర్భాన్ని అక్కడ ఆయనకు ఎదురైనట్లుగా మనం చూస్తాం. మార్కు స్వార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, లేదా 18కి వచ్చేద్దాం ఒకేసారి. 18వ వచనానికి వచ్చి, ఆ పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకయ్యులు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాడి భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవాలని మోషే మాకు వ్రాసి ఇచ్చాను. ఈ సందర్భం మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ సందర్భం ఏంటంటే, సద్దుకేయులు అనేటువంటి ఒక తెగ మనకి యూదులలో కనబడుతుంది. ఈ సద్దుకేయుల యొక్క ఆలోచన ఏంటి, లేదా వీళ్ళు దేనిని నమ్ముతారు, దేనిని నమ్మరు? ఏమండి, ఇప్పుడు మన క్రైస్తవ్యంలో కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి. పెంతెకోస్త్ అని, బ్యాప్టిస్ట్ అని. వీళ్ళకి వాళ్ళ సొంత డినామినేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఏమంటే ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కొన్నిటిని నమ్ముతారు గట్టిగా. ఉదాహరణకి మనకి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని నమ్ముతారు? మనం ఆరాధన ఆదివారం కాదు చేయాల్సింది, శనివారం చేయాలి. సో ఇలాంటివి కొన్ని కట్టుబాట్లు వాళ్ళకు ఉంటాయి. ఇదేలాగున ఏమండి ఆ కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు అనేటువంటి ఈ తెగలు ఉన్నాయి. ప్రత్యేకించి సద్దుకేయులు అనేటువంటి ఈ తెగ ఉంది కదా, ఈ తెగ వీరు ఎవరనంటే కేవలము పంచకాండాలు ఉన్నాయి కదా, ఆదికాండం నుండి నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలను మాత్రమే వీళ్ళు నమ్ముతారు. మోషే రాసి ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మాత్రమే వీళ్ళు నమ్ముతారు. ఇక మీరు
ఈ 5 కాండాలను చదివినప్పుడు అక్కడ ఎక్కడా కూడా మీకు పరలోకమును గురించినటువంటి ప్రస్తావన ఉండదు. పరలోకము నరకము గురించినటువంటి ప్రస్తావన మీకు ఉండదు. కనుక వీళ్ళు ఏంటనంటే మనిషి చనిపోవటంతోనే అంత అయిపోతుంది, పునరుద్ధానం అనేటువంటిదే లేదు, మనం పాతాళానికి వెళ్ళడము కానీ పరలోకానికి వెళ్ళడం అని కానీ ఉండదు అని వీళ్ళు నమ్మేవాళ్ళు సహజంగా. సో వీళ్ళేమని ఇప్పుడు యేసుక్రీస్తుని అడుగుతున్నారు అని అంటే, ఇక్కడ ఏదో యేసుక్రీస్తుతో వీళ్ళు ఏదో డౌట్ అడిగి క్లారిఫై చేసుకొని నిజాన్ని వాస్తవాన్ని తెలుసుకొని ఆయన వెంబడించాలని రాలేదు. ఆయనను తప్పుపట్టాలి, ఎలాగైనా సరే ఈ పునరుద్ధానం అనేటువంటిదే లేదని ఆయన నోట్లో నుండే ఇప్పుడు మనము రప్పించాలి అని అంటే ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేయాలి. ఏంటి? మోషే గారి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చారు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది? ఒకవేళ ఒక మనిషికి ఒక కుమారుడు ఉన్నాడు, అతనికి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి పిల్లలు లేకుండా అతను చనిపోతాడు అనుకుంటే, తర్వాత తన సహోదరుడు ఎవరైతే ఉన్నాడో అతడు వివాహము చేసుకొని తన అన్న ద్వారా సంతానం వచ్చినట్లుగా వాళ్ళు సంతానం కలుగు చేయాలి అనేటువంటిది మోషే ధర్మశాస్త్రంలో ఇవ్వబడింది. అయితే ఇలా 7 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. 7 అన్నదమ్ముళ్ళు ఉంటే 7 కూడా ఆమెను పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం, ఒకరు చేసుకోవడం, ఒకరు చేసుకోవడం ఇలా చేసుకుంటూ వచ్చారు. కానీ ఎవరికి కూడా పిల్లలు పుట్టలేదు. లాస్ట్కి ఆ 7 చనిపోయారు, ఆ భార్య చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం ఉందని మీరు నమ్ముతున్నారు కదా, మరి తిరిగి లేస్తామని మీరు నమ్ముతున్నారు కదా, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? భూమి మీద అయితే 7 మంది ఒకరి తర్వాత ఒకరు చనిపోయి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె పరలోకంలో ఎవరికి భార్యగా ఉండాలి అనే ప్రశ్న వేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమాధానం ఏంటి అని అంటే, మొదటి కుమారుడికే భర్తగా లేదా భార్యగా ఉంటుంది అని ఒకవేళ యేసుక్రీస్తు అంటే, మరి మిగిలిన 7 మంది కూడా ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆయన ఇరికించాలి. లేదా 7 కూడా అక్కడే భారీగా ఉంటుందండి అని ఒకవేళ అన్నాడు అనుకోండి, అప్పుడు అది వాక్యానుసారంగా ఏమవుతుంది? వ్యభిచారం అవుతుంది, పాపం అవుతుంది. అంటే పరలోకంలో వ్యభిచారము, పాపం ఇవన్నీ కూడా జరుగుతాయా అని ఇలా యేసుక్రీస్తుని ఇరికించాలని చూశారు. కానీ యేసు వాళ్ళని లాగ్ చేశాడు. ఏమని? పునరుద్ధానం తర్వాత ఏమవుతుంది? ఏమండి 24వ వచనం నుండి చూద్దాం. ఒక చక్కని మాట చెప్తున్నాడు. అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవటం వలనే పొరపాటు పడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె నుందురు. ఏమన్నాడండి? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇక్కడ ఏం మాట్లాడలేరు. దేవదూతల గురించి వాళ్ళకి తెలుసు, దేవదూతలు ఆల్రెడీ ఉన్నాయని వాళ్ళకి తెలుసు, దేవదూతలు ఎలా ఉన్నాయని కూడా వాళ్ళకి తెలుసు. క్రీస్తు అన్న మాట ఏంటి? పునరుద్ధానుడైన తరువాత అంటే భార్యాభర్తల బంధం అనేటువంటి బంధము ఉండదు. ఒకసారి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ దేవదూతలాగా ఉంటారు. ఒక మహిమ శరీరాన్ని ధరించుకొని ఇక శారీర సంబంధమైనటువంటి అవయవాలు లేనివారుగా ఉంటారు. కాబట్టి అక్కడ వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు అండి. అక్కడ వివాహానికి ఇవ్వబడరు, వివాహానికి తీసుకొనబడరు. అందరూ కూడా పరిశుద్ధులుగా నివసిస్తారు అక్కడ. ఏమండి, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, యథార్థంగా సమాధానం చెప్పండి. ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? ఎందుకంటే నేను అడిగిన తర్వాత మీరు చేతులు ఎత్తారు నాకు తెలుసు. ఓకే, దాదాపు అందరు చేసుకున్న వాళ్ళే. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. మీ వివాహం జరిగినటువంటి ఈ కాలం అంతట్లో ఏ రోజైనా ఒక్కసారైనా
నేను ఎందుకురా ఈ పెళ్ళి చేసుకున్నాను అని ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎంతమందికి అనిపించిందో? ఎవరికి అనిపించలేదా? పర్లేదులేండి, నేను మిమ్మల్ని అవమానపరచాలని కాదు, సందర్భాన్ని బట్టి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఎందుకురా ఈ పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా అని ఎంతమందికి అనిపించింది? ఓకే ఒక పని చేయండి, అందరు కళ్ళు మూసుకోండి. ఎందుకనంటే భర్తలకి నా భార్య చూస్తే నన్ను ఏమంటుందని భర్తకు భయము, భార్యలు ఒకవేళ చేతులు ఎత్తితే నా భర్త ఏమంటాడో అని భార్యలకు భయం. కానీ ఒకవేళ మీరు భయపడి చెప్పినా చెప్పకపోయినా ఎన్నో సందర్భాలలో మీరు ముఖాముఖిగా ఈ మాట అనుకొని ఉంటారు, అవునా లేదా? మీ భర్త భార్యతో ఏదో ఒక సందర్భంలో పోయి నిన్ను చేసుకున్నాను చూడు, నిన్ను చేసుకున్న తర్వాత నా బతికిలా అయిపోయింది చూడని ఏదో ఒక సందర్భంలో అనే ఉంటాడు. భార్య కూడా సేమ్ డైలాగే కొట్టుంటుందిలేండి, అవునా కదా? అనిపిస్తుందండి, అది సహజం, అది మానవ సహజం. మనమేమి అండి పరిశుద్ధులం కాదు, మనము కూడా మనుషులమే కాబట్టి కొన్ని బలహీన సందర్భాలు సమయాలు వస్తుంటాయి. కానీ భూమి మీద మనం వివాహం చేసుకున్న తర్వాతే మన పరిస్థితి ఇలా ఉంటే ఇంకా పరలోకానికి వెళ్ళి అక్కడ మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ ఈ బాధలు, మళ్ళీ ఆ తలకాయ నొప్పి, అది లేదు ఇది లేదన్నా ఈ బాధలు అవన్నీ ఉంటాయనుకుంటున్నారు? అసలు దేవుడు అవి పెడతానని చెప్పాడు ఎక్కడన్నా? లేదు పిల్లలు. కాబట్టి వివాహము, ఈ బంధము, ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద ఏర్పరిచాడు మనుషుల కొరకు. కాబట్టి మనిషి పాపములో పడకుండా ఉండడానికి. ఒకటి, దేవుని పని జరిగించాలి కుటుంబంగా. రెండవది, పాపము చేయకుండా, పాపానికి స్త్రీయే కానీ పురుషుడే కానీ దూరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ బంధాలన్నీ కూడా ఏర్పరచాడండి. ఇకపోతే మరి ఎందుకు ఈ వివాహం గురించి ప్రస్తావన వచ్చింది? అసలు ఈ వివాహం గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? అసలు వివాహం ఎక్కడ జరగబోతుంది, ఎవరితో జరగబోతుంది అని మనము ముందుకు వెళ్దాం. మరలా వచ్చేద్దాం ప్రకటన గ్రంథానికి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మీరు చదివారు సందర్భాన్ని. ఇప్పుడు 21వ అధ్యాయానికి వచ్చేద్దాం. 21వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దామండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోవును, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. అలాగే 9వ వచనాన్ని చూద్దాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళు నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. ఏమండి, ఈ 2 సందర్భాలను ఎందుకు చదివించాను అని అంటే, అన్యులేమో క్రీస్తుకి ఒక స్త్రీని చూసి 2వ రాకడలో పెళ్లి చేయబోతున్నారు. అయితే మన క్రైస్తవులు చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే,
క్రీస్తు రెండవ రాకడలో సంఘముతో క్రీస్తుకి వివాహం జరగబోతుంది. సంఘముతో క్రీస్తు వివాహము జరగబోతుంది. ఈ వివాహ సందర్భంలో మీరు మొదటే చదివారు కదా, 19వ అధ్యాయము 9వ వచనంలో, ఆ విందుకి ఎందరైతే ఆహ్వానింపబడతారో వాళ్ళందరూ కూడా ఏమంట, ధన్యులు అని చెప్పాడు. కాబట్టి ఈ రెండు మాటలను ఆధారం చేసుకొని మన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలు, ఎందుకంటే ప్రకటన గ్రంథము అనగానే మన వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే ఇవి భవిష్యత్తులో జరగబోయేది అనేది ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రకటన గ్రంథము కేవలము ఫ్యూచర్లో జరగబోయేది, భవిష్యత్ కాలంలో జరగబోయేది మాత్రమే చెబుతుందా అని మనం ఆలోచిస్తే భూతకాల, వర్తమాన, భవిష్యత్ కాలాలలో జరిగినటువంటి సందర్భాలన్నిటిని కూడా ప్రకటన గ్రంథం వివరిస్తుంది. ఇక ఈ సందర్భాన్ని చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారనంటే యేసుక్రీస్తు యొక్క వివాహ మహోత్సవం అంటే క్రీస్తు రెండవ రాకడలో మనల్ని అందరినీ తీసుకొని వెళ్తాడు కదండి, సంఘాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్తాడు కదా, అప్పుడు క్రీస్తుకి సంఘానికి వివాహం జరగబోతుంది. ఈ వివాహం జరిగినప్పుడు అప్పుడు గొప్ప విందుని దేవుడు ఏర్పాటు చేస్తాడు అందరికీ కూడా మధ్యాకాశంలో. ఆ విందు 7 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ విందుకి ఎందరైతే వెళ్తారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని చెప్పడం ప్రారంభించారు. ఇక ఈ అంశాల మీద కొన్ని పాటలు కూడా రాయడం జరిగింది చాలామంది. అసలు ఇంతకీ వివాహము జరిగిందా, జరగబోతుందా, లేదా అసలు వివాహం నిజంగానే జరుగుతుందా అనేటువంటి విషయాలను మనం ఆలోచించాలి. ఇక చదవబడినటువంటి 21వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాశారో మరొక్కసారి మనం చదువుతాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా, ఏమండి అనగా అని స్ట్రెస్ చేస్తున్నాడు. తర్వాత ఏమని చెప్తున్నాడు, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పాను. ఏమండి భార్య అని ఎప్పుడు సంబోధిస్తాం చెప్పండి? పెళ్ళి అయిన తర్వాతన, పెళ్ళి కాకముందున? అయిన తర్వాత భార్య అంటారు అండి. మన సాంప్రదాయ ప్రకారంగా, భారతదేశపు సాంప్రదాయ ప్రకారంగా ఏం చేస్తాం, తాళి కట్టి మనం భార్యగా స్వీకరించుకుంటాం. అయితే వివాహానికి ముందు మీరు కార్డులు ప్రింట్ చేస్తారు, అందరినీ ఆహ్వానిస్తారు. ఆహ్వానిస్తున్నప్పుడు ఏమని అడుగుతారు సహజంగా? పెళ్ళి కూతురు ఎవరు అని అడుగుతారే తప్ప భార్య ఎవరు అని అడుగుతారా? భార్య ఎవరు అని ఎవరు అడగరు, పెళ్ళి కూతురు ఎవరు అని అడుగుతారు. ఇకపోతే భార్య అని ఎప్పుడు అంటామనంటే ప్రమాణం చేస్తూ ఈమెకి కష్టంలో, బాధల్లో, అన్ని విషయాలలో నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేసి ఏమంటారు లాస్ట్లో, నా భార్యగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్తాను. అంటే అప్పుడు ఆమె ఏమవుతుంది, భార్య. అంటే వివాహం అయిన తర్వాత భార్య అని సహజంగా మనం పిలుస్తుంటాం. మరి ఇక్కడ పెండ్లి కుమార్తె అని చెప్పింది కదండి. ఇప్పుడు భార్యాభర్తలుగా వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు చుట్టూన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు వచ్చారంటారు, కానీ భార్యాభర్తలు వచ్చారని చెప్పరు. భార్య అయిన తర్వాత కూడా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అని పిలుస్తాం, కానీ పెళ్ళికి ముందే మనము భార్య అని సంబోధించాం. కాబట్టి ఈ మాటను బట్టి ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి? వివాహం అయిపోయినట్ట, అవుతున్నట్ట? కన్ఫ్యూజ్ అవుతుందా? గట్టిగా చెప్పండి. అయిపోయినట్టే. మరి ఎప్పుడు జరిగింది ఈ వివాహం? ఎప్పుడు జరిగింది ఈ వివాహం? అసలు బైబిల్లో మనకి ఎక్కడ కూడా ఈ వివాహం జరిగినట్లుగా కానీ మనం ఎలాంటి సందర్భాలలో మనం
చదవలేదు. యేసుక్రీస్తు ఎక్కడన్నా చెప్పండి నేను సంఘాన్ని వివాహం చేసుకుంటున్నానని. మరి ఈ వివాహం ఎప్పుడు జరిగింది? అసలు వివాహానికి అర్థం ఏంటి అండి? వివాహానికి అర్థం ఏంటి? వివాహంలో ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడే ఆగిపోయారు మీరు. జతపరచడం కాదు, ఒకరి బాధ్యతలను ఒకరు స్వీకరిస్తున్నారు. ఏమండి, అవునా కదా? ఇక మీదట నుండి ఈ స్త్రీ యొక్క బాధ్యత నాది. ఆమెను పోషించడం, ఆమెను సంరక్షించడం, ఆమెను కాపాడుకోవడం, ఆ బాధ్యత నాది అని నేను ప్రమాణం చేస్తున్నాను. అలాగే స్త్రీలు ఏం చేస్తారు? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేను ఈయనకే భారీగా ఉంటాను, తాగొచ్చి తన్నినా కూడా నేను ఈయన కాళ్ళ కిందనే ఉంటానని ప్రమాణం చేస్తారు. అంటే ఏం చేస్తుంది ఇప్పుడు ఈమె? ఆయన బాధ్యతను, అంటే ఆయనకు అవసరమైనటువంటిది సమకూర్చడానికి ఆ బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్తుంది. అలాగే భర్త కూడా ఏం చేస్తున్నాడు? ఆమెకు అవసరమైనది నేను సమకూరుస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. ఇప్పుడు భర్త ప్రమాణం చేసి పెళ్లి చేసుకొని విడిచిపెట్టిపోయాడు అనుకోండి, ఏమంటారు చెప్పండి? విడిచిపెట్టిపోతే నువ్వు చేసిన ప్రమాణము మర్చిపోయావా అని అడుగుతారు. ఏమంటే వివాహ బంధంలో చాలా పెద్ద విషయాన్ని పెట్టాడు దేవుడు. అది కరెక్ట్గా క్రైస్తవులకు అర్థమైతే అసలు ఎందుకు ఆ బంధాన్ని పెట్టాడు అనేటువంటిది అర్థమవుతుంది. అండి, కొంతమంది క్యాథలిక్స్ ఉన్నారు, వారికి వివాహం చేసుకోరు, కొద్దిగా పెద్దలుగా ఉన్నవాళ్ళు. ఈ పోపులు కానీ బిషప్స్ కానీ వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోరు. కారణం ఏంటో తెలుసా? ఓకే, ఫ్రీడమ్ పోవద్దనా? అసలు ఆయనకి ఏం ఫ్రీడమ్ ఉందండి? కాదండి, వాళ్ళకి ఒక ఆలోచన ఉంది. మనము ఉదయమంతా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాం అనుకోండి. ఒక పాస్టర్ గారు వివాహం చేసుకున్నటువంటి ఆ తెగకు చెందినటువంటి వాళ్ళు వివాహం చేసుకొని ఉదయమంతా వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తారు. కానీ రాత్రి అయ్యేసరికి వాళ్ళు సంసారంలో మరలా కూడుకుంటారు. అది పాపం కదా అనేది వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళ ఆలోచన ఎక్కడ ఆగిపోయిందని అంటే శారీరకంగా వీళ్ళు కలవడం వరకే ఆగిపోయింది. కానీ వాళ్ళిద్దరూ కలిసి చేయాల్సినటువంటి పని ఎంత ఉంది అనేటువంటి ఆలోచన వారిలో లేదు. అంటే వివాహ బంధం యొక్క అర్థం వాళ్ళకి ఏంటో అర్థం కాలేదు, కాబట్టి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. కానీ వివాహ బంధంలో ఊరికనే ఏదో నిలబెట్టేసేసి ప్రమాణాలు చేపించేసేసి తాళి కట్టేసేసేసి వెళ్ళిపోండి అండి. ఇప్పుడు విచిత్రంగా పెళ్ళిళ్ళు అలాగే జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనిషికి టైం లేదు. కాడిచ్చిన వెంటనే పెళ్ళి ఎక్కడ అని చూడ్డు, భోజనాలు ఏ టైంకి ఎక్కడ అని చూస్తాడు. అలా అయిపోయింది వివాహ పరిస్థితులు ఇప్పుడు. అందుకే వివాహ బంధం యొక్క అర్థం ఏంటో క్రైస్తవులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కనుకనే వివాహ బంధం అంటే అర్థం కావడం లేదు. ఈ వివాహ బంధాన్ని పరలోకంతో ఎలా ముడిపెట్టాడు అనేటువంటి సందర్భం కూడా మనుషులకు అర్థం కావడం లేదు. పెళ్ళి అనగానే ఏం స్పెషల్? నాన్ వెజ్ ఉంటుందా లేదా? నాన్ వెజ్ లేదనుకోండి, చాలామంది మొక్క ముడుచుకొని వెళ్ళిపోతుంటారు. నేను పెళ్లి రోజు కూడా మొక్కలు పెట్టరా వెళ్ళని. అంటే వీళ్ళకి పెళ్ళి అని అంటే అదే. ఇంకా రెండోది ఏంటి? సమయానికి ఎప్పుడు క్రైస్తవుల పెళ్ళిళ్ళు ప్రారంభం కావు. 4 గంటలు అంటాడు, 4 గంటలకి అమ్మగారు ఇంకా మేకప్ రూమ్లో ఉంటుంది, అయ్యగారు ఆమె వస్తుందని కాసుకొని ఉంటాడు. ఎప్పుడో వస్తుంది, 7 గంటలకో 8 గంటలకో వస్తుంది. అప్పుడు వివాహం స్టార్ట్. మరలా వెళ్ళిపోతారు, మరలా మేకప్, దానికి ఒక మేకప్. ముందే ఒకేసారి చేసుకొని కూర్చోవచ్చు కదా.
ఏమండి హంగులు ఆర్భాటాలు. ఇంక లాస్ట్కి వాక్యం చెప్పడానికి నిలబడినటువంటి పాస్టర్ని చూసి ఒకే మాట అంటారు, 10 నిమిషాలు. ఇదే డైలాగ్ వస్తుందండి. అండ్ చాలా వివాహాలలో చూసాను, 10 నిమిషాలండి, 10 నిమిషాలలో ముగిచ్చేసేయండి, ఆ తర్వాత ఏమేమి తతంగాలు ఉన్నాయో అన్నీ పూర్తి చేసేయండి. ఎందుకనంటే ఇప్పుడు భార్యాభర్తలకి ఏం చెప్పాలో అనేటువంటిది పాపం ఆయన ఒక బుక్ పెట్టుకొని వస్తాడు, దాంట్లో అన్నీ ఉంటాయి, చెప్పడానికి సమయం ఎవరే? మాకు తెలుసు బాబు వివాహం అంటే ఏంటో, వివాహం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుసు, కాబట్టి ఇవన్నీ మీరు మాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అవన్నీ మేము చెప్పుకుంటాము, నువ్వు తాళి కట్టించేసి ఆ సర్టిఫికేట్ ఏదో ఉంది సైన్ చేసేసి మాకు ఇస్తే చాలు. కానీ వివాహానికి దేవుడిచ్చినటువంటి ఘనత ఏమండి, నిజంగా చెప్తున్నాను, వేరే ఎక్కడ మీరు వెళ్ళినా కూడా వివాహం యొక్క గొప్పతనము మీకు ఎక్కడా అర్థం కాదండి, ఒక్క బైబిల్ తప్ప. బైబిల్ని పక్కన పెట్టి వివాహం గురించి మీరు ఎక్కడికి వెళ్ళి ఆలోచించినా వివాహం యొక్క గొప్పతనం మీకు ఎక్కడ కూడా రాయబడదు. అందుకనే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడు? వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. కానీ వివాహం ఘనమైనదిగా ఉండనిస్తున్నామా మనం అని అంటే క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు వివాహం అంటే ఏంటి అని మనకు అర్థం అవ్వాలి అని అంటే దేవుని దృష్టిలో వివాహం అంటే ఏంటి అని మనకు అర్థం అవ్వాలి అని అంటే యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం పిల్లలు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు ఏమై ఉన్నాడు? నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడంట? భర్త అయి ఉన్నాడు. ఇంతకు సృష్టించింది ఎవరు అండి? సృష్టించింది ఎవరు? దేవుడే సృష్టించాడుగా. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఇక్కడ? చాలా ఇక్కడ ఏమని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ప్రధానంగా యెషయా గ్రంథం ఎవరిని ఉద్దేశించి రాయబడింది? యెషయా గ్రంథం ప్రధానంగా దేనిని సూచిస్తుంది, దేనిని గురించి, దేనిని ఉద్దేశించి రాయబడింది అని అంటే ఇశ్రాయేలీల యొక్క తిరుగుబాటు దేవుని మీద. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలలో ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎగుము, నేను పిల్లలను కన్నాను, గొప్పవారిని నేను వారిని చేశాను, అయినను వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే వాళ్ళ తిరుగుబాటును చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. నిన్ను సృష్టించిన వాడును నేను, నిన్ను అన్ని విధాలుగా ఆదుకున్న వాడును నేను, నీకు అన్ని విధాలుగా తోడున్నటువంటి వాడును నేను, నిన్ను గొప్ప చేసిన వాడును నేను. కానీ మీరేం చేశారు? నా మీద తిరుగుబడ్డారు. పోనీ నేను ఇప్పుడు మీకు ఎలాంటి వాడని? నేను భర్త వంటి వాడిని. యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం, మీకు ఒకవేళ ఇది కన్ఫ్యూజ్ అయితే. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుండి చూద్దాం పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుండి. ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు, వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవన కాలమందే జారవతము చేయుచు వచ్చిరి, అక్కడి వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యకాలపు వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనునకును, ఒహోలిబాయను పేరు యెరూషలేమునకు. ఏమని చెప్తున్నాడండి? అవును, ఇదేదో పెద్ద భూత్ అనుకోకండి. ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు చాలామంది ఇదేదో భూత్ అనుకుంటుంటారు. ఇక్కడ ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నాకు ఏమైంది? పెళ్లి చేయబడింది ఎవరితో? ఒహోలిబా. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు అని అంటే
నాకు విరోధముగా జారత్వము జరిగించారు. ఎక్కడ మొదట ఐగుప్తులో చేశారు, తర్వాత వీళ్ళు కనానుకు వచ్చిన తర్వాత కూడా దానినే కొనసాగించారు. ఓహోలా ఓహోలిబా దేనిని సూచిస్తుంది? స్త్రీలను కాదు అండి, తప్పుగా అనుకోకండి, స్త్రీలను ఉద్దేశించి రాయబడింది కాదు. ఒకటి షోమ్రోను గురించి, మరొకటి షోమ్రోను అంటే ఇశ్రాయేలీల 10 గోత్రములను సూచిస్తుంది. షోమ్రోను ఒకప్పుడు ఇశ్రాయేలీలకి క్యాపిటల్ సిటీగా ఉండేది. అది యూదులకి యెరూషలేము క్యాపిటల్గా ఉంటుంది, అంటే రాజధానిగా ఉంటుంది. అలాగే ఇశ్రాయేలీల 10 గోత్రాలకి ఏమండి రాజధాని ఏది అని అంటే షోమ్రోను. కాబట్టి ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పుని చెబుతూ, ఒక భర్తలాగా నేను మిమ్మల్ని కాపాడినా, ఒక భర్త మిమ్మల్ని ఎలాగైతే ఒక స్త్రీని సంరక్షిస్తాడో అలా నేను మిమ్మల్ని సంరక్షించి మిమ్మల్ని కాపాడి మీ పోషణకు అవసరమైన ప్రతిదీ కూడా నేను ఇచ్చాను అని చెప్తున్నాడు. భర్తను కానీ ఏదో పెళ్లి చేసేసుకున్నాడు అనుకోకండి. చాలామంది మాటలు చూపించేసి దేవుడికి పెళ్ళి అయిపోయింది అంటుంటారు. అంటే ఒక భర్త ఏం చేస్తాడు చెప్పండి? తల్లికి తిండి పెడతాడో పెట్టడో, భార్యకి మాత్రం ఖచ్చితంగా పెడతాడు. అవునా కాదు? వాస్తవాలు చెప్తాను. ఏమండి, ఆమెకి అవసరమైనటువంటిది ఏదైనా కూడా తీర్చడానికి ఏమండి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. పండగ వస్తుంది, పట్టుచీర కావాలంది అనుకోండి, వాడి చేతిలో రోకలు ఉన్నా లేకపోయినా ఏం చేస్తాడు చెప్పండి? అప్పైనా చేసి తీసిస్తాడు. అవునా కదా? సైలెంట్గా అయిపోయారు. భర్త తన బాధ్యతను భార్య పట్ల జరిగిస్తాడు పిల్లలు. అదే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ఆల్రెడీ మీ కుటుంబ జీవితాలలో మీరు అనుభవిస్తుంటారు. కష్టమైన భార్యను సంతోషపరచాలి అనేటువంటిదే భర్త లక్ష్యంగా ఉంటుంది ఎప్పటికీ కూడా. కొన్ని సందర్భాలలో వాడు ఆర్థిక పరిస్థితి బాగలేక ఒకవేళ భర్త కోరింది చేసినా చేయలేకపోయినా భార్య సంతోషాన్నే కోరుకుంటాడు. అలాగే ఏమంటే స్త్రీలు కూడా అలాగే. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొన్ని లోకానుసారమైనటువంటి వాటి మీద కొంత పిచ్చి ఉంటుంది కాబట్టి ఏమంటే బంగారు వస్తువు అంటే ఏదో ఒక పట్టు చీర కొనిచ్చేస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీస్ అయిపోతారు. కానీ ఒకవేళ అడిగింది తీసిలేదనుకోండి, ఒక 2 రోజులు చెవులు మూసుకోవాలంతే, తర్వాత సెట్ అయిపోతారు. అంటే బాధ్యతను గుర్తు చేస్తుంది. ఒక భర్త యొక్క బాధ్యత ఏంటి అనేటువంటిది దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నీ ఆహారంకు అవసరమైనటువంటి ప్రతీది నీ భర్త నీకు సమకూరుస్తుంటాడు. నువ్వు కట్టుకోవడానికి కావాల్సినటువంటి బట్ట ఏదైతే ఉందో దానిని నీ భర్త సమకూరుస్తుంటాడు. నీ అలంకరణకు అవసరమైనటువంటిది ఏదో దానిని భర్తే సమకూరుస్తుంటాడు. నువ్వు ఒకవేళ పనికి వెళ్ళి కష్టపడినా కష్టపడకపోయినా, నువ్వు పని చేసి సంపాదించినా సంపాదించకపోయినా భర్త తన బాధ్యతను ఏం చేస్తాడు? నిర్వర్తిస్తాడండి. విడిచిపెట్టి వెళ్ళిపోడు కదా. ఉంటారులేండి వేదవాళ్ళు, కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ అందరూ అలా ఉంటారు కదా. అంటే ఒక భర్త స్థానంలో దేవుడు తనను ఉంచుకొని ఇశ్రాయేలీయులను ఏమని చెప్తున్నాడంటే, మీరు నాకు ఆనాడు ఉన్నటువంటి సంఘాన్ని ఏమంటున్నాడంటే, నాకు భార్య లాంటి వారు. ఒక భార్యను భర్త ఎలా పోషిస్తాడో, ఎలా ప్రేమిస్తాడో, ఎలా స్వీకరించుకుంటాడో అలా నేను మీకు తోడుగా ఉన్నానని చెబుతూ ఈ మాటలన్నీ చెప్తున్నాడు. అయినా మీరేం చేశారు? నా మీద తిరుగుబాటు చేశారు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి, పాత నిబంధనలో ఇప్పుడు భర్త అంటే ఏంటి, ఆయన బాధ్యత ఏంటి మనకు అర్థమైంది. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం నుండి చూద్దాం. తన శరీరమును ద్వేషించి వాడెవడును లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి
సంరక్షించుకొనును, పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేనిని పోషించి సంరక్షిస్తున్నాడు? సంఘమును. ఎందుకు పోషిస్తున్నాడు? ఎందుకు సంరక్షిస్తున్నాడు? ఏమండి? 22వ వచనం చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉండులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్య కూడా ప్రతి విషయములలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. ఏమండి, ఇక్కడ ఏదో భార్యాభర్తల బంధం గురించి చెప్తున్నాడని అనుకోకండి. సంఘానికి క్రీస్తుకున్నటువంటి సంబంధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. పురుషుడు ఎలాగైతే తన భార్యను పోషించి సంరక్షించుకుంటాడో, అంటే కాపాడుకుంటాడో, ఏమిటి విడిచిపెట్టాడు కదండి. క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? భార్యలాగా సంరక్షిస్తూ పోషిస్తున్నాడు. ఎందుకు పోషిస్తున్నాడు? వివాహం అయిపోయిందా లేదా? ప్రశ్న మళ్ళా ఇదే. వివాహం అయిపోయింది కనుకనే ఆ బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? సంఘాన్ని సంరక్షించి పోషించేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? అంటే సంఘాన్ని పోషించేటువంటి బాధ్యత, దానిని నడిపించేటువంటి బాధ్యత, దానిని సంరక్షించుకునేటువంటి బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువు వారిదండి. అందుకనే కొరింథీ సంఘంలో ఒకానొక సందర్భంలో కొన్ని గొడవలు వచ్చాయి. ఏమనంటే, ఎవరు గొప్ప మనలో అని వీళ్ళు ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టేసుకుంటూ ఇదిగో మా పేతురు గారే గొప్పవాడండి. ఎందుకనంటే ఫస్ట్ క్రీస్తు దగ్గర పరలోకపు తాళపు చెవి ఎవరు తీసుకున్నారంటే పేతురు గారేనండి, ఆయనే గొప్ప అని ఒకళ్ళు. మీరు ఎంత చెప్పినా మా పౌలు గారే గ్రేట్ అండి. ఎందుకనంటే అన్యులుగా ఉన్నటువంటి వారి దగ్గరికి మీ పేతురు గారు రాలేదండి. పౌలు గారేమో తను చావు దెబ్బలు తిన్నా అన్యులైనటువంటి మా దగ్గరకు వచ్చి చెప్పాడండి సువార్తని, కాబట్టి ఆయనే గొప్పవాడండి అని ఒక తెగ. ఏముంది పౌలు గారు, ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు, కానీ తర్వాత మమ్మల్ని బలపరిచింది ఎవరు? అపోల్లో మమ్మల్ని బలపరిచాడు, కాబట్టి అపోలో గొప్పవాడండి. పౌలుదేముందండి చెప్పి వెళ్ళిపోయాడు, తర్వాత మమ్మల్ని బలపరిచింది ఈయన కదా. ఇంకొంతమంది ఈ గొడవలంతా మాకు వద్దురా బాబు, మాకు యేసుక్రీస్తే గొప్పోడు అని వీళ్ళకి ఏమండి వాళ్ళ మధ్యలోనే విభేదాలు వచ్చాయి. అప్పుడు పౌలు గారు అన్నటువంటి మాట ఏమండి చూడండి, ఒకవేళ రెఫరెన్స్ గుర్తుంటే చెప్పండి. మొదటి పత్రిక అనుకుంటాను, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దామండి, లేదా 4 నుంచి చూద్దాం. ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులే కారా? అపోల్లో ఎవడు, పౌలెవడు? పరచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించి ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువాణిలోనైనను నీళ్లు పోయి వాణిలోనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ఏమన్నాడండి? మరి మేమెంద్రా గొప్పవాళ్ళమని మీరు అనుకుంటున్నారు, మా గొప్పతనం ఏమీ లేదు. మిమ్మల్ని వృద్ధి చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి సంఘం యొక్క ఏమండి పోషణ, సంరక్షణ ఎవరి బాధ్యత? ఎవరు తీసుకున్నారు ఆ బాధ్యతను? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంక పైపెచ్చు సంఘాన్ని స్థాపించిన వాళ్ళు ఏం చెప్పారో చూద్దామా ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రెండవ వచనాన్ని చూద్దాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. సంఘాన్ని స్థాపించినటువంటి పౌలు గారు ఏమంటున్నాడు? ఎవరికి ప్రదానం చేశాడంట? సంఘాన్ని ఎవరికి ప్రదానం చేశాడంట? క్రీస్తుకి ప్రదానము చేసి తిని. నేను కష్టపడి మీకు వాక్యం చెప్పి ఉండొచ్చు, కష్టపడి మిమ్మల్ని దేవునిలోనికి నడిపించి ఉండొచ్చు, కానీ ఈ సంఘం అంతటిని నేను ఎవరికి ప్రదానం చేస్తున్నాను? క్రీస్తుకి ప్రదానం చేస్తున్నాను. ఇప్పుడు సంఘము క్రీస్తుకి ఏమై ఉంది? ప్రదానము చేయబడి ఉంది. ప్రదానము చేయబడి ఉంది అని అంటే ఏమండి? ఇది మన సంప్రదాయ ప్రకారంగా ఆలోచించకండి అండి. ప్రధానం అంటే ఏంటండి? ఎంగేజ్మెంట్ అండి. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లి చేసుకోవడానికి ముందు ఎంగేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత కొంతకాలానికి పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ బైబిల్లో ప్రధానమన్నా వివాహమన్నా రెండూ ఒకటే అండి. అక్కడ ప్రదానము చేయడం, ఫస్ట్ ప్రదానము చేయడం, తర్వాత పెళ్లి చేయడం అనేటువంటిది ఉండదు. అది మన సంప్రదాయ ప్రకారంగా ఉంది ఏమండి. ఊరినే డబ్బులు దండగా అంతే మన వాళ్ళు చేసే పనులు. అసలు ఎంగేజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కొంతమందిని విచిత్రంగా నేను చూస్తుంటానండి. ఒక 2 రోజుల పెళ్ళి అంటే ముందు రోజు, దానికి ముందు రోజు ఎంగేజ్మెంట్ చేస్తారు. అసలు ఎంగేజ్మెంట్ యొక్క అర్థం ఏంటి? ఇప్పుడు మాటలు జరుగుతాయి, మా పిల్లని మీకు ఇస్తామండి, లేదా మీ పిల్లని మేము చేసుకుంటామని మాటలు జరుగుతాయి. కానీ ఎక్కడో అనుమానం ఇదేదో ఒక టైంలో చేస్తేస్తే అవునా కదా? ఇప్పుడు ఎక్కడో మాటలు అయినాయండి. ఒక 7 నెలల తర్వాతనో లేదంటే ఒక సంవత్సరం తర్వాతనో పెళ్లి పెట్టుకుందామండి అంటారు. మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవండి, లేదా ఏదో ఒక సమస్యలు ఉండేయండి, కాబట్టి మేము ఒక సంవత్సరం తర్వాతనో లేదా ఒక 5 నెలల తర్వాతనో ఒక 6 నెలల తర్వాతనో వివాహం పెట్టుకుందాము, అప్పుడు అన్ని సమకూర్చుకొని చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుకుని అప్పుడు ఏం చేస్తారని అంటే, సరే టోకన్ అడ్వాన్స్గా రిసెప్షన్ చేసేసుకుందాం అంటే ఇంక కన్ఫామ్గా మేము చేసేసుకుంటాము, లేదా మేము మీకు ఇస్తామని కన్ఫర్మ్ అయిపోతుంది అంతటితో అని ఆ ఎంగేజ్మెంట్ సిస్టాన్ని తీసుకొని వచ్చారు. ఇక ఇతర మతస్థుల వాళ్ళ ఆచారాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే విచిత్రంగా అది ఏంటో నాకు తెలియదు, కానీ ఒక 2 రోజుల ముందు ఎంగేజ్మెంట్ చేస్తారు ఏమండి. కాలం ఎలా మారిపోయిందని అంటే, ఇప్పుడు ఎంగేజ్మెంట్ కాదు కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మారిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది వేరే వాళ్ళతో ఏమండి. గ్యారంటీగా నాకే లేదా గ్యారంటీగా మీకే అని ఎవరు చెప్పలేకపోతున్నారండి ఇప్పుడు, ఎస్పెషల్లీ అన్యులండి. ఎందుకనంటే వివాహ బంధాలు అలా మారిపోయాయి. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అని అంటే, నీకు లేదా ఈ సంఘాన్ని నేను కష్టపడి పోషించినా, వాక్యముతో నేను వీళ్ళని పెంచినా, ఈ సంఘం అంతటిని కూడా ఎవరికి నేను ప్రదానము చేస్తున్నాను అని అంటే క్రీస్తుకి. ఎందుకంటే ఆల్రెడీ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. స్వరక్తం ఇచ్చి కొన్నప్పుడే వివాహం అయిపోయింది సంఘంతో. వివాహం అనగానే శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. వివాహం అంటే ఒకటే, పోషణ, సంరక్షణ. ఈ స్త్రీ యొక్క పోషణ నేను చూసుకుంటాను, ఈమె సంరక్షణను నేను చూసుకుంటానని భర్త ఆ స్త్రీతో వాగ్దానం చేస్తున్నాడు. దానిని కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమంటున్నాడంటే, ఈ సంఘం యొక్క సంరక్షణ, పోషణ నాది. ఎంతమంది వచ్చి వాక్యం చెప్పి సంఘంలో ఎంతమందిని బలపరిచినా ఈ సంఘం ఎవరికి ప్రదానం చేయబడింది? క్రీస్తుకి. అండ్ మత్తయి సువార్తలో ఒక మాట చూసుకుందాం. 1వ అధ్యాయం 28వ వచనం. అసలు ప్రధానము
వివాహము రెండు ఒకటేనా లేదా వేరు వేరా మనం చూసుకున్నట్లయితే 18వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఇప్పుడు ఏమంటుందండి, ఇక్కడ ప్రదానము చేయబడింది అని రాయబడింది. కానీ కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు, ఆమె భర్త అని. ప్రదానము చేయగానే ఏమంటే భార్యాభర్తలు కూడుకోరు, వివాహం అయిన తర్వాతనే కూడుకుంటారు. ఇక్కడ వాళ్ళు ప్రదానము చేయబడిన తర్వాత వాళ్ళు ఇంకా ఒకరినొకరు కలవక ముందులే పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆమెలో క్రియ జరిగించిన తర్వాత ఆమె గర్భం ధరించినట్లుగా ఆయననే భర్త అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రదానము చేయబడడం అంటే బైబిల్ ప్రకారంగా వివాహము చేయడమే. కాబట్టి ఫ్యూచర్లో వివాహం చేసుకునే వాళ్ళు రిసెప్షన్లు పెట్టుకొని ఎంగేజ్మెంట్లు పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకండి, డైరెక్ట్గా పెళ్ళి పెట్టుకోండి అండి. దానికి అయ్యే ఖర్చు లేదో ఏమండి వాళ్ళకు ఏదో డిపాజిట్ ఏదో చేసి పెట్టండి, పనికొస్తాయి. ఎందుకనంటే ఏమండి వివాహం చేసుకున్న తర్వాత చాలామంది అప్పులు బాధలు పడిపోయి అప్పులు తీర్చుకోలేక ఎన్నో అనుభవించినటువంటి వాళ్ళని మేము చాలామందిని చూసేసాం. కాబట్టి అప్పులు ఊబిలో కూరుకోకండి, ఆడంబరాలు పోయి. ఓకే, టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు వివాహము జరిగిపోయింది. వివాహం ఎప్పుడు జరిగింది? క్రీస్తు ఎప్పుడైతే తన రక్తాన్ని ఇచ్చాడో, ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము తన భార్యగా ఆయన స్వీకరించుకున్నాడు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? సంఘం ఏం చేస్తుంది? ఏమన్నాడు? వెళ్దాం ఇప్పుడు ప్రకటన గ్రంథానికి. 21వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇప్పుడు ఏమవుతుంది? భార్య ఏం చేస్తుంది? తన భర్త కొరకు అలంకరింపబడి సిద్ధపడుతుంది అండి. అలంకరింపబడి సిద్ధపడుతుంది అండ్ అప్పుడప్పుడు మరి భర్తలు ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం వస్తుంటారు. వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్నే ఎన్ని పనులు చేసినా ఆయన వచ్చే టైంకి రెడీ అయ్యి బాగా కూర్చుంటారు, అవునా కదా? ఒకవేళ ఆయన వచ్చిన వెంటనే ఏమంటే చింపురు జట్టు వేసుకొని ముఖమంతా వికారంగా పెట్టుకొని కూర్చొని ఉన్నదనుకోండి, భర్త ఎలా ఏం మాట్లాడతాడు చెప్పండి? బాగా కనెక్ట్ అవుతున్నారు కానీ బయటపడట్లేదు మీరు అందరూ. ఎందుకంటే బాగా లోపల నవ్వుకుంటున్నారు పాపం. కొంతమంది బయటికి నవ్వాలన్నా వద్దా అని. ఏమండి అలా ఇంటికి రాగానే భార్య చక్కగా ఉన్నప్పుడు భర్తకు సంతోషం. వికారంగా ఉందనుకోండి, ఒరే అక్కడే 110 అనుకుంటే ఇక్కడికి వచ్చినానుక ఇంకో 110 నాయన, అసలు ఇంటికే రాకూడదు అనుకుంటాడు. అంటే భార్య భర్త కొరకు ఏమవుతుంది? అలంకరింపబడి సిద్ధంగా ఉంటుంది. సంఘము కూడా అలాగుననే ఏమవ్వాలి? ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. దేని కొరకు సిద్ధపడి ఉండాలి? ఆల్రెడీ ఆయన మనల్ని వివాహం చేసుకున్నాడు, అంటే సంఘాన్ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు సంఘం ఏమవ్వాలి? వెళ్ళాలి ఆయనతో పాటు ఒకరోజు, అవునా కదా? రెండో రాకడలో మనమందరము కూడా పరిశుద్ధులుగా లేపబడి ఆయనతో పాటు మనం వెళ్ళడానికి ఏమవ్వాలి? సిద్ధపడాలి. సిద్ధపడంటే ఇప్పుడు అండ్ అలంకరణ అంటే అండ్ పై అలంకరణ అనుకోకండి, వాక్యముతో మనల్ని మనము అలంకరించుకోవాలి.
ఈ విందులోనికి ఎవరైతే వెళుతున్నారో, ఈ వివాహము యొక్క విందులోనికి ఎవరైతే వెళుతున్నారో వారు ఎవరంట? ధన్యులు. 19వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? ఈ వివాహ మహోత్సవానికి ఎవరైతే ఆహ్వానింపబడుతున్నారో, ఈ విందులోనికి ఎవరైతే వస్తున్నారో వీళ్ళు ఎవరట? ధన్యులు అన్నాడు. మరి ఈ ధన్యులు ఎవరు? అండ్ ప్రత్యేకంగా ఆహ్వానం ఏదైనా ఉందా? అసలు ఈ విందంటే ఏంటి? అసలు ఈ విందంటే ఏంటో మీకు అర్థమైతే కానీ అసలు ఆ విందులో మనం ఉన్నామా లేదా, అసలు మనం ధన్యులమా కాదా అనేది మనకు అర్థమవుతుంది. వెళ్ళిపోదాం లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం పిల్లలు. విందుకాలమందు అతడు ఇప్పుడు చదవండి. ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారు చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నేను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింపవలన వెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేననేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా, ఇంటి యజమానుడు కోపపడి, నీ త్వరగా పట్టణములో వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారును, గ్రుడ్డివారును ఇక్కడికి తోడుకొని రమ్ము ఆ దాసునితో చెప్పగా, అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసితిని కానీ ఇంకనూ చోటు ఉన్నదని చెప్పగా, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి వెళ్ళి కంచెల్లోనికి వెళ్ళి లోపల అక్కడి వారిని బలవంతం చేయము. ఏలైనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక విందు గురించి చెప్తున్నాడు. అండ్ సహజంగా వివాహ విందు అని అంటే వెళ్ళని వారు ఎంతమంది ఉంటారు చెప్పండి? పెళ్ళికి ఆహ్వానిస్తారు మిమ్మల్ని, అబ్బాయి నేను రాలేనండి అని అంటారా? ఫస్ట్ ఏం చేస్తారంటే, ఆ రోజు ఏం పని ఉంది, ఉద్యోగం ఉందా, ఒక 2 అవర్లు పర్మిషన్ అడుగుదాం. సాయంత్రం అయితే ఇంకా మంచిది, పెళ్ళిని ఏమండి డ్యూటీ ముగించుకొని వచ్చిన వెంటనే పెళ్ళికి వెళ్ళొచ్చు. ఒకవేళ టైం కాని టైమా పర్మిషన్ అయినా తీసుకుందాం. ఎందుకనంటే వివాహానికి వెళ్ళాలి. వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. సహజంగా పెండ్లి విందుకి ఎవరైనా పిలిస్తే నేను రాను అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు అని అంటే, పెళ్ళి అనేది ఒకసారే కదండి జరిగేది, పదే పదే జరగదు కదా, ప్రతిసారి మనం బాగుం కదా. కాబట్టి ఈసారికి మనం వెళ్ళాలని సిద్ధపడి వెళ్ళేవాళ్ళే. వాడికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అవసరమైతే వివాహానికి వెళ్తుంటారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒక విందు చేశాడంట యజమాని. విందు ఏర్పాటు చేసి మొదట కొంతమందిని పిలిచాడు, వాళ్ళకి చెప్పాడు, ఇంటిమేషన్ ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు అంతా సిద్ధపరిచిన తర్వాత మరలా తన దాసులను పిలిచి వెళ్ళి, ఇదిగో పిలువబడిన వారు ఉన్నారు, వాళ్ళని పిలవండి, వాళ్ళు వస్తారు విందులోనికి అని అంటే వీరు వెళ్ళారు. పాపం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట, నెపములు చెప్పేసాగారంట. నెపములు చెప్తున్నారు, నేను రాలేనండి, నాకు పెళ్ళి అయిందండి, నేను ఎడ్లు కొన్నానండి, నేను పొలం కొన్నానండి, ఇంకా నేను రాలేనండి, ఏమనుకోబాకండి అంటే. ఏమండి ఈ కారణాలన్నీ కూడా మనకి చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? పర్లేదులేండి, చూసుకోండి, మీ వీలు చూసుకొని రండి అంటాం సహజంగా, అవునా కదా? కానీ ఇక్కడ యజమాని ఏం చేస్తున్నాడు అనంటే, వాళ్ళు రాకపోయారు, ఇప్పుడు మీరు ఏం చేయండి, పట్టణంలోనికి వెళ్ళండి, ప్రతి వీధిలోనికి వెళ్ళండి, ప్రతి సందుల్లోనికి వెళ్ళండి, దొరికిన వాడిని, కుంటివాడిని కానీ గుడ్డివాడిని కానీ ఎవరే కానీ అందరినీ తీసుకొని వచ్చేయండి అంటున్నాడు. తీసుకొని వచ్చారు, ఇంకా స్థలం సరిపోలేదు. మరలా చెప్తున్నారు యజమానికి. మరలా యజమాని ఏమంటున్నాడు, ఆ పొలంలోనికి వెళ్ళిపోండి, చేల్లోకి వెళ్ళిపోండి, ఎక్కడ ఎవరు దొరికితే వాడిని పిలుచుకొని వచ్చేసేయండి. విందుంది, ఈ విందులో
పిలువబడిన వారు పాలు పంపును పొందకపోయినా మీరు వెళ్ళి పిలిచిన వారు వచ్చి పాలు పంపును పొందుకోవాలి అని చెప్తున్నాడు. అసలు ఈ విందేంటి? ఆయన ఏర్పాటు చేయడం ఏంటి? పిలువబడిన వారు రాకపోవడం ఏంటి అండి? పిలువబడిన వారు ఎవరు చెప్పండి? పిలువబడిన వారు ఎవరు? ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించారా? లేదు. కానీ అన్యులు అంగీకరించారు. మీరు ప్రతి సందుల్లోనికి వెళ్ళి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వస్తున్నారు. అంటే అందరూ రావట్లేదులే, కానీ కొందరైనా వస్తున్నారు. నెపాల్ ఏం చెప్పడం లేదు, కానీ మనలో కూడా ఒక నెపాల్ చెప్పేటువంటి బ్యాచ్లు కొన్ని ఉంటాయి. అయితే ఇలా విందుకు ఆహ్వానింపబడినటువంటి వారు అందరూ కూడా వస్తున్నారు. అయితే ఆ విందులో ఏముంది చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనాన్ని చూద్దాం. నా దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినంలో నేను వానిని. ధన్యుడెవడు? ఇప్పుడు అంత్యదినంలో లేచినవాడు ధన్యుడా? లేనటువంటి వాడు ధన్యుడా? ధన్యుడు. ఆ విందులో పాలు పంపును పొందాలి అని అంటే ఎక్కడిప్పుడు మనం పాలు పంపును పొందాలి? ఎక్కడ పాలు పంపును పొందాలి? విందులో పాలు పంపును పొందాలండి. ఇప్పుడు మనము విందంటే ఏదో తర్వాత వచ్చేటువంటి విందు కాదు. భూమి మీదనే ఆల్రెడీ విందు జరుగుతుంది. ఆ విందు ఏదో కాదు, యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు ఏమవుతాడంట? నిత్య జీవము గలవాడు. ఆ విందులో ఉన్నవాడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. కాబట్టి మనం ధన్యులు అవ్వాలి అని అంటే ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పంపును పొందాలి. శరీరంలో రక్తంలో పాలు పంపును పొందాలి అనేసరికి మరలా ఇక్కడ పెట్టినటువంటి ఏమండి రొట్టె తినడం, ద్రాక్ష రసం తాగడం అనుకోకండి. దానిని తినివాడు ఏం చేయాలి? క్రీస్తును ప్రకటించాలి. అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మీకు ఉంటుంది, 2వ పత్రికలో. క్రీస్తు వచ్చే వరకు ఆయనను మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి, ప్రచురం చేయాలి. తినడం అని అంటే ఏదో తినేసి ఊరికి నాడు కూర్చోవడం కాదు విందంటే. ఆ విందులోనికి అందరినీ నువ్వు ఆహ్వానించాలి, పిలవాలి. వాడు కుంటివాడైనా గుడ్డివాడైనా ఎవరైనా సరే వాడిని ఆహ్వానించి ఆ విందులోనికి తీసుకొని రావాలి. అలాంటి వారు ధన్యులు. కాబట్టి విందులో మీరు ఉన్నారా లేదా? వివాహం అయితే ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి వివాహము చూస్తాము అని అనుకోకండి, వివాహం చూడలేరు మీరు. కానీ విందులో మీరుండాలి, అనేక మందిని ఆహ్వానించాలి, అనేక మందిని పిలవాలి, ఆ విందులో వాళ్ళని కూర్చోపెట్టాలి. అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఏం చేయాలి? పంచిపెట్టాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి భూమి మీద. కాబట్టి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడంటే మరలా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? వాక్యం దగ్గరికే వెళ్ళిపోయి ఆగుతుంది. కాబట్టి క్రీస్తును ప్రకటించువాడు ధన్యుడు. క్రీస్తును ప్రకటిస్తూ ఆ విందులో ఉన్నవాడు ధన్యుడు. అనేక మందిని ఆ విందులోనికి ఆహ్వానించేవాడు ధన్యుడు. కాబట్టి ప్రదానము చేయబడినటువంటి క్రీస్తు కొరకు మన బ్రతుకు కాలాన్ని మనం ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి ప్రియులారా. ఎలాగైతే ఒక భార్య భర్తకు ప్రదానము చేయబడిన తరువాత తన భర్తకి లోబడి ఉంటుందో, ఎలాగైతే భర్త తన భార్య యొక్క పోషణను సంరక్షణను భర్త చూసుకుంటాడో, అలాగే మనము దేవునికి మనల్ని మనం అప్పచెప్పుకున్నాం. పౌలు ఏమంటాడు? ఇక మీద బ్రతికేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుచున్నాడు అంటాడు. కాబట్టి వివాహం మనకు నేర్పించేటువంటి గొప్ప పాఠం ఏంటంటే దేవునికి మనం ఎలా లోబడి ఉండాలో అనేటువంటిదే
నేర్పిస్తుంది పిల్లలు. కాబట్టి అలా మనం ధన్యులుగా ఉండాలని, మరి ఆయన విందులో మనముంటూ అనేక మందిని ఆయన విందుకు ఆహ్వానించాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.